ఆ, అది అంటే కొంతవరకు కన్విన్సింగ్గా ఉంది. అది రేపు కోర్టులో తేలుస్తారు. అది ఎట్లాగో దాదాపు 150-200 మంది వేశారట కేసు. ఇందులో నవోదయకి సంబంధించిన వాళ్ళు ఒకటి నాకు ఒక మెయిల్ పెట్టారు, వాళ్ళు తప్పు చేశారని మమ్మల్ని మోసం చేశారన్నట్టు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అది కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశం. వాస్తవంగా మనమే మొట్టమొదట ఇది నాకు ఒక మెయిల్ వస్తేనా మెయిల్ని నేను చదివి వినిపించాను. డిఎస్సి అందరూ సంతోషపడుతుంటే ఒక బ్యాచ్ ఇట్లాగా చెప్తున్నారన్నది, అది మనం ఒక వీడియో చేసి వదిలేసాము. తర్వాత ఈ వాళ్ళు సాక్షి దగ్గరికి ఇంకా మిగతా బ్యాచ్ అంతా వెళ్ళినట్టున్నారు, 1 by 1 కవర్ చేయడం. ఆ తర్వాత జగన్ దగ్గరికి వెళ్ళటం, ఇదంతా జరిగింది. వాళ్ళందరూ పెయిడ్ పాప వాళ్ళ కర్మగాలి. ఎవరైతే బాబు గారికి ఇదేంటి అని అడిగిన వాళ్ళందరూ జగన్కి అమ్ముడుపోతుంటారు. జగన్ ఏమో సూట్ కేసులు పట్టుకొచ్చి లైన్లో అందరికి పంచుతూ ఉంటాడు అనమాట, నోట్ల కట్టలోను సూట్ కేసు. కొంచెం కామన్ సెన్స్, మనం ఆ ప్లేస్లో ఉంటే ఏంటి అని ఆలోచిస్తే బాగుండుండే. నిన్న కూడా మనం ఏం మాట్లాడాము, ఒక అవసరమైతే జిల్లాల వారీగా ఒక టేబుల్స్ వేసేసి కూర్చోండి అయ్యా, వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చినప్పుడు సమాధానం చెప్పండి, కన్విన్స్ చేయండి. కన్విన్స్ కాకపోతుంది డిఈఓల లెవెల్లో అని చెప్పాం మనం. అది వాళ్ళ కన్విన్స్ చేస్తామని చెప్పి రెండని పిలుస్తున్నారు. కాబట్టి ఒక వారం 10 రోజుల్లో క్లారిటీ రావచ్చు. ఈలోపు ఆరోపణ కంటే వెళ్ళి క్లారిటీ తీసుకోవడం ఒక ఎత్తు. కానీ స్పోర్ట్స్ దాంట్లో నాకు అనిపించిన ఒక పెద్ద డ్రామాలా